A very good afternoon to everyone. We are very happy to see you all together here. Thank you for all joining us here today at this program. I would like to extend a warm welcome to our respected college founder Hanmantrao sir and the respected principal sir, Shabir sir and the teachers, our beloved students who have joined us here. Please come on to the dais, Nazia ma'am. Vishnu sir, please come on to the dais. Sir, please come on to the dais. Dais. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने मातरं वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् वन्दे मातरम् Araştırma Cenab-ı Sidavam, Yunus Beyaz Jalanga. Madhavi, dash to the Sri Sir Kamal Budi Reyes.
Monica pass to the sponsor cover to the dais. హ్యాపీ డే అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఆల్రెడీ పని అయిపోయింది. మై డియర్ చిల్డ్రన్స్, ఈరోజు మన కావచ్చు, మరి అదేవిధంగా మన కళాశాల అధ్యాపక బృందం, మన కళాశాల ప్రిన్సిపల్ గారు, మరియు వాళ్ళ సతీమణి రాజా మేడం గారు, మరియు సీనియర్ మోస్ట్ వాంటెడ్ ఉన్న మన కాలేజీకి మన విరోధం దాచిన మన వేదవతి మేడం గారు, మరి అదేవిధంగా స్టాఫ్ విష్ణు, మరి సాదిక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ మంచి డిజైన్ చేయాలని సార్కి చాలా వరకు ప్రేమ మీ మీద. షబీర్ సార్కి ఒక దశలో నేను చెప్పిన సార్కి, సార్ ఎందుకు లేవు వాళ్ళకంత రిస్క్ ఉన్నప్పుడు ఎందుకంటే లేదు సార్ వాళ్ళు ఖచ్చితంగా ఫ్రెషర్స్ పార్టీ పెడితేనే వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా వచ్చిన పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలకి అని చెప్పి సార్ చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేయడానికి ఇంకే చాలా ఛాయశక్తిలో కృషి చేసి, మరి అదేవిధంగా సార్ సహకరించిన సత్యేంద్ర సార్ కావచ్చు, విష్ణు సార్ కావచ్చు, సాదిక్ సార్ కావచ్చు, మన అదేవిధంగా మన వేదవతి మేడం కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా చక్కగా చదువుకొని మంచి రిజల్ట్ను సాధిస్తూ, మరి మీ యొక్క అనుభవాలు పంచుకోవడానికి మళ్ళీ ఇంకొక డయాస్ ఫేర్వెల్ పార్టీ ఉంటుంది. అంతవరకు దగ్గర మీ యొక్క అనుభవాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ పార్టీ ఎంజాయ్మెంట్, ఈ పార్టీ చదువుకు సంబంధించిన పార్టీ కాదు, ఇది మీ సంతోషానికి సంబంధించిన పార్టీ. ఫ్రెషర్స్ పార్టీ అంటే మీకు వెల్కమ్ పార్టీ. ఆ పిల్లలు చాలా గ్రాండ్గా సెకండ్ ఇయర్ పిల్లలు చాలా గ్రాండ్గా అరేంజ్ చేయడం జరిగింది. మన వెల్కమ్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 మాటల్లో మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వాళ్ళకి అమూల్యమైన సందేశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటున్నాను. విద్యార్థిని విద్యార్థులకు, అలాగే మరి వేదికగా కలిసిన మా అధ్యాపక గారికి ఎస్ఎస్ డే శుభాకాంక్షలు. కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే కొత్తగా ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్కి చేరిన విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతోటి ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ జరగబోయే మార్చి పరీక్షలు మంచి మార్కులతో మంచి ప్రతిభ కనబరుస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్గా లాస్ట్ ఇయర్ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇప్పుడు సన్మానం కార్యక్రమం ఉంటుంది. వాళ్ళ టార్గెట్ మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది ఆగస్ట్ 15 సందర్భంగా. అలాగే కొత్తగా చేరిన విద్యార్థులు కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ఇచ్చిన మార్క్స్ మీరు రీచ్ అవుతారని కోరుకుంటున్నాను. ఇంతటితో మా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. సార్ మీకు ఒక మంచి న్యూస్, ఏమి మంచి న్యూస్ చెప్పింది మీ అందరికంటే, మంచి రిజల్ట్. అంటే రిజల్ట్ మా కాలేజీకి ఒకటే కాదు, మీ పేరెంట్స్ కూడా మీ కూడా కష్టపడే తల్లిదండ్రులు కూడా మంచి రిజల్ట్, ఇంకోటి మీ భవిష్యత్తు కూడా ఒక మంచి రిజల్ట్ కావాలని చెప్పి ప్రతిభకే మీరు ప్రతిపాదించే విధంగా చదువుకొని మంచి రిజల్ట్ సాధిస్తారని చెప్పి మీకు స్ఫూర్తిదాయకంగా ఉండడానికి టాప్ మార్కర్స్ అందరినీ కూడా సన్మానించాలని చెప్పి సార్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అతి కొద్ది సేపట్లో ఇప్పుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న మన సత్యేంద్ర సార్ కూడా 2 మాటల్లో మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. వేదికపైనటువంటి ప్రతిభా కళాశాల మేనేజ్మెంట్ సభ్యులకు, అదేవిధంగా ప్రిన్సిపాల్, అదేవిధంగా లెక్చరర్ బృందానికి అందరికీ కూడా ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్షమించాలి. అందరికీ కూడా సాదర స్వాగత కార్యక్రమం తెలియజేస్తూ 2 నిమిషాలు మాట్లాడాలి, ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. అయితే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఒక వేదిక పంచుకోవడం జరిగింది. మీ కొత్త కార్యక్రమం ఫస్ట్ పాతకాలం నుంచి ఇక్కడ వేదిక ప్రారంభించింది, మరి ఇప్పుడు రావడం జరిగింది. అయితే ఫ్రెషర్స్ పార్టీ అంటే ఈ యొక్క కొత్త కాలేజు, కొత్త పిల్లలు, కొత్త వ్యవహార శైలి, కొత్త నడవడిక, ఇవన్నీ ఒక కొత్త కుటుంబం లోపలికి వస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి కార్యక్రమమే ఈ యొక్క ఫ్రెషర్స్ పార్టీ. కాబట్టి సీనియర్లు ఎప్పటి కూడా జూనియర్ల పరంలో సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే
గత 3 సంవత్సరాలుగా జిల్లా లోపలనే ఉత్తమ ర్యాంకు సాధిస్తున్నటువంటి కళాశాల ఏదైతే ఉంది వనపర్తి జిల్లాలో అంటే కేవలం ప్రతిభా వొకేషనల్ కళాశాల మాత్రమే ఉంది. నాకు తెలిసి ఎవరు కూడా చేతులు పనిచేస్తున్నట్టు ఉన్నాయమ్మా, చేతులు అందరూ కూడా చేతులను సపోర్ట్ ఉంటారు, లేదంటే ఖర్చు కూర్చోండి. నేను ఇంత మంచి వాక్యం చెప్పాను ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ప్రతిభా వొకేషనల్ కళాశాల జిల్లాలోనే మంచి ర్యాంకు సాధిస్తుంది అంటే కళాశాల మీదే కదా, మరి మీరు ఎంత ఉత్సాహంగా సపోర్ట్ కొట్టాలా? ఓకేనా? కాబట్టి ఈ నడవడిక ఏదైతే ఉందో, ఈ ర్యాంకుల పరంపర ఏదైతే ఉందో దీన్ని నెక్స్ట్ స్వీకరించి అదేవిధంగా ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఫ్రెషర్స్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళ పైన ఉంది. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఎవరో సాధిస్తారని కాదు కదా, మనం ఎందుకు సాధించలేము? అందరికి కూడా ఒకటే బ్రెయిన్ ఉంటుంది, ఒకటే ఆలోచన ఉంటుంది, ఒకటే చదువు ఉంటుంది, ఒకటే ప్రశ్న జవాబులు ఉంటాయి కదా. మరి వాళ్ళు సాధిస్తున్నారు, మనం ఎందుకు సాధించలేకపోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ఒక ఆత్మ పరిశీలన చేసుకోండి. వాళ్ళే ఎందుకు సాధించాలి, మేము ఎందుకు సాధించలేకపోతున్నాం? ఈ యొక్క ర్యాంకు సాధిస్తే వచ్చే ఫలితాలు ఎవరికి ఉంటుందంటే మన కళాశాలకు ఉంటుంది, మనల్ని పెంచినటువంటి కళ తల్లిదండ్రులకు ఉంటుంది, మన పేరు మనం పుట్టినటువంటి ఊరు కూడా మంచి ర్యాంకు తీసుకొచ్చిన వాళ్ళు. అందుకే ఒక మహానుభావుడు అంటాడు, హలో, అందుకే ఒకటి చెప్పిన ఒక స్లోగన్ చెప్తాను కాసేపైనాక. కాబట్టి ఈ యొక్క ర్యాంకుల కోసం మనంతా కూడా కష్టపడి పని చేయాలి. కష్టపడుతూ ఇష్టపడుతూ చదువుతూ మంచిగా పనిచేసి ఒక ర్యాంకు సాధించాలి. అందుకే చెప్తున్నా, కష్ట ఐడియా అది వస్తే నాకు కొద్దిగా స్లో వస్తుంది. ఓకే, ఈ విధంగా మంచి ర్యాంకు తీసుకురావాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. తర్వాత ధన్యవాదాలు. వనపర్తి జిల్లాలో ఉన్న టాప్ ర్యాంకర్స్ దాని కృషి మనం చెప్పేసాలి. ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా చదవాలి, ర్యాంకులు రావాలి. వారి జీవితానికి ర్యాంకే ఆధారం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ జీవితానికి ర్యాంకే ఆధారం. ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్లో మొదటి ర్యాంక్ ఉంటే అది ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ర్యాంక్ అనేది 1వ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ర్యాంకింగ్ వ్యవస్థ లేదో వాళ్ళ యొక్క తెలివితేటలకు పదువు లేదని అర్థం. ఖచ్చితంగా మార్కులు, ర్యాంక్ అనేది మన జీవితానికి అది మొదటి పెట్టు. మరి మన సత్యేంద్ర సార్ గత 3-4 సంవత్సరాల నుంచి బాగా అబ్జర్వేషన్లో ఉన్నాడు కాబట్టి సెలబ్రేషన్ శుభాకాంక్షలు. అయితే ఈ ప్రోగ్రామ్ ఫ్రెషర్స్ డే జరుపుకుంటాం కదా. ఈ ఫ్రెషర్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా పిల్లలందరూ కూడా అంటే విద్యార్థులందరూ కూడా కాలేజీకి కొత్తగా వస్తారు. వాళ్ళ కాలేజీ గురించి కానీ పూర్తి అవగాహన ఉండదు. అంటే ఇక్కడ ఉన్న సిలబస్ కానీ ఇక్కడ ఉన్న ఎక్కడ చదవాలి ఏం లేదని చెప్పి క్లాసులు చదువుకున్న వాళ్ళకి సీనియర్స్తో ఎటువంటి పరిచయం ఉండదు. అంటే సీనియర్స్ సెకండ్ ఇయర్ వాడుతుంది. వాళ్ళతో కూడా మీకు కూడా వాళ్ళు సరైన సూచన చేయాలంటే వాళ్ళ దగ్గర కూడా మంచిగా ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళకు మీరు వాళ్ళ అనుబంధం మంచిగా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటాం. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకి నేను చెప్పే ఒకే ఒక సూచన ఏంటంటే క్లాస్లో ఒక కాలేజీలో కానీ క్లాస్లో కానీ ఒక 100 మంది ఉంటే అందులో 10 మంది మాత్రమే టాపర్స్ వస్తున్నారు. మిగతా 90 మంది టాపర్స్ రావట్లేదు. దానికి కారణం ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒక అమ్మాయిని అడిగిన, అమ్మ ఫస్ట్ ఇయర్ ఎన్ని వచ్చాయంటే సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చాయండి. ఇంకొక అమ్మాయిని అడిగిన, సార్ నాకు కాలేజ్ ఫస్ట్లో వచ్చిన సార్ నేను అన్నది. అంటే ఆమెకి ఎందుకు వచ్చింది ఈమెకి ఎందుకు రాలేదని చెప్పి మీ ఇద్దరు ఏ స్కూల్ అని చెప్పి అడిగిన. ఒకే స్కూల్ సార్ అని చెప్పింది. అంటే ఒకే స్కూల్లో ఉన్నారు, వాళ్ళకి ఒకే టీచర్ చెప్తున్నారు, ఒకే సార్ చెప్తున్నారు. కానీ వాళ్ళిద్దరు కూడా కాలేజీకి వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఆ ఫస్ట్ ర్యాంక్ కాకుండా ఇంకొక అమ్మాయి ఏం చెప్పింది, సార్ ఆమె స్కూల్లో ఉన్నప్పటి నుంచే క్లాస్లో ఫస్ట్ వచ్చింది సార్, అందుకే ఇప్పుడు కాలేజీలో ఫస్ట్ వచ్చింది సార్ అని చెప్పి అన్నది. అంటే నువ్వెందుకు రాలేదమ్మా అంటే సార్ నాకు ఇవి రావు సార్, నాకు అందుకే నేను కాలేజ్ ఫస్ట్ రాలేకపోయినా, నేను మార్కులు ఎక్కువ తెచ్చుకోలేకపోయినా అని చెప్పి అన్నది. నేను ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మీరు చెప్పే సార్ ఒకటే, మీరు చదివే కాలేజ్ ఒకటే, మీరు చదివే స్కూల్ ఒకటే, అయినా మీకు మార్క్స్ ఎందుకు రావట్లేదంటే మీరు నాకు ఇది రాదు అని ఒక భయంతో కొన్ని బేసిక్స్ నేర్చుకోవట్లేదు. మీరు కూడా వాళ్ళకి సమానంగా అన్ని రకాల బేసిక్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా వాటితో సమానంగా మీరు కూడా ర్యాంకులు సాధిస్తారు. కొందరు 100లో 10 మెంబర్స్ మాత్రమే ర్యాంకర్స్ వస్తున్నారు, మిగతా 90 మెంబర్స్ రావట్లేదు అనడానికి కారణం ఏంటంటే మిగతా 90 మెంబర్స్ అందరూ కూడా అంటే ఇది ఒక టైం పాస్ అన్నట్టుగా ఏదో కాలం గడుస్తుంది అన్నట్టుగా మాత్రమే చదువుతున్నారు. కాబట్టి ఆ 90 మెంబర్స్ ర్యాంక్స్ రావట్లేదు అని చెప్పి చెప్తున్నా. అందరూ కూడా బేసిక్స్ నేర్చుకోండి. ఆ మిగతా 10 మెంబర్స్ ఏ రకంగా అయితే టాపర్స్ వస్తున్నారో మీరు కూడా ఆ టాపర్స్గా రావడం కోసం వాళ్ళ దగ్గర సరైన సూచనలు తీసుకోండి. తర్వాత మీ సీనియర్ సెకండ్ ఇయర్ వాళ్ళతో సూచనలు తీసుకోండి. సెకండ్ ఇయర్ వాళ్ళు
ఫస్ట్ ఇయర్లో నాకు తక్కువ మార్కులు వచ్చాయి, సెకండ్ ఇయర్లో నేను ర్యాంక్ రాలేదని చెప్పి అనుకోకండి. ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ మార్క్స్తో సంబంధం లేకుండా మీరు సెకండ్ ఇయర్లో అన్నిటికన్నీ బేసిక్స్ నేర్చుకుంటూ అన్ని ఆన్సర్స్ నేర్చుకుంటే మీరు కూడా సెకండ్ ఇయర్లో టాపర్ రాగలుగుతారు. నాది ఫస్ట్ ఇయర్లో నా ర్యాంకు 30%. థ్యాంక్ యూ. మనకు అన్ని వస్తే కాలేజ్ అనుమతారు. స్పందన ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్, మరి మహిమా జ్యోతి ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్, ఐశ్వర్య ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్. మన స్పందన 492 మార్కులు 450 గాను క్లాస్ బలంగా ఉన్నారు. మీకు 492 మార్కులు అంటే నాటే జోక్ అది. 500 మార్కులకి మహిమా జ్యోతి 487 మార్కులు 500కి, ఐశ్వర్య 486 మార్కులు. ఇట్లా జిల్లాలో అత్యధిక మార్కులు సాధించి స్టేట్ లెవెల్ గా కూడా సంపాదించడం జరిగింది మన పిల్లలు. అటువంటి పిల్లల్ని సన్మానించడం నాకే చాలా బాగా చదివి వీళ్ళ మార్కులు కూడా మీరు క్రాస్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, మరి మీకు కూడా నెక్స్ట్ ఇయర్ సన్మానంగా ఇంతకంటే చాలా గ్రాండ్గా ఉంటుంది.
ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాసా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తురు కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలే వీస్తుంది నీ పిలుపులే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు, కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే. నీలా నింగి అంటూ తేడా లేనట్టు దారుల్లోనే నడిచాను నా పక్కన నిలబడితే. ఏ రంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే. తీరాక తీపేగా ఈ వేదనలే. హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా. హైలెస్సా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా. ఎవరెస్ట్ హైటే చాలదే, పెసిఫిక్ లోతే చెల్లదే. కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు. ఎవరెస్ట్ హైటే చాలదే, పెసిఫిక్ లోతే చెల్లదే. కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు. అరే ఎక్సైట్మెంట్ కే ఎగ్జాంపుల్ అయి పద ముందుకు. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. లైఫే ఒక పాఠశాల, కష్టం నష్టం మన బెంచ్ మేట్సే. ఎన్నో అనుభవాల మన పయనాలే కొత్త బెంచ్ మార్క్సే. చిరు చిరు గొడవల పిడుగుల బానొచ్చినా మన చెలిమను గొడుగును దాటొచ్చునా, మన అడుగులు కలిపిన ఓనిచ్చే స్నేహం. ఒడిదుడుకుల్లో రైడింగ్ చేసే రంగు
చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఫీల్ అవుదాం ఆ గిఫ్ట్ ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా, కిలకిల నవ్వేలే వేస్తావు ఏమలా, సరలే పోనీ అంటూ వెళితే నేనలా, చిటపటలాడి చిందే వేస్తావు ఏంటలా, తెలుసా జడివానా తొలి చినుకై నువ్వు తాకేయనా,
చేరి సరదాల వరదలో నేనుంటే పరువాల పొంగులను చూసే వెలుగైన చూడని వంపుల్లో తను వార జలకమే ఆడే కనువిస్తే ఉంటరి వాన తొలి ప్రాయం దోచడమేనా సరికాదే కొంటె వాన ఎదమీటి పోకె సోన నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావేవలా కల్లు కల్లు మని అందెలు ఆడెనులే అరే చల్లు చల్లు మని చినుకే రాలెనులే చిల్లు చిల్లు మని ఆశలు రేగెనులే తను వేడు రంగుల విల్లై ఊగెనులే पे हमें नाज है जाने ना हमको ये जमाना चाहो तो हमको आजमाना यार बाज हम जान साज हम इश्क बाज दिल वाले कहते हैं हमको प्यार से इंडिया वाले छू लेते दिल के तार से इंडिया वाले हर जीत छीन ले हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले Habibu, alamati habibanda, alamati habibu, alamati habibanda, le alamati habibu, alamati habibu. Malama pita pita de, malama pita pita de, malama pita pita de, malama pita de, malama pita pita de, malama pita pita de, malama pita pita de, malama pita de. Holi holi, pakatla sirku rangoli, jali jali, pakatla maya gurradoli. గాలి గాలి మొత్తల అవనుందా గాలి జాలి జాలి హడిపోళి இவ யாரோ சொக்க வச்சானே என் மனசுக்குள்ள குழந்தை போல கொஞ்சிக்கிட்டானே லவ் வச்சானே இவ யாரோ கிக்க வச்சானே என் வயசுக்குள்ள முத முழைய ஃபீலா வச்சானே அவிதா Bida balle habi, balle baadi balle habi, balle habida balle habi, balle 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 habi. Bida balle habi, balle baadi balle habi, balle habida balle habi, balle 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 habi. హల్వా ఈ బలు బబిదాదే ఈ బలు బబిదా హల్వా ఈ బలు బబిదాదే ఏ బతాదే హల్వా ఈ బలు బబిదాదే ఈ బలు బబిదా హల్వా ఈ బలు బబిదాదే ఏ బతాదే Holi holi, pakatla sirku rangoli, jali jali, pakatla maya gurradoli. గాలి గాలి మొత్తల అవనుందా గాలి జాలి జాలి హడిపోళి Halamati habibu, halamati habibanda, le halamati habibu, halamati habibanda, halamati habibu, halamati habibanda, le halamati habibu, halamati habibu. Oh cutie, please
DJ Shabir. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుగా కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే రాధిక 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 గుండు సూది పుచ్చుకుంటే तीज तीज वार मैनू आप लैने आ गया तो गल्ला सुना गया ठुमक ठुमक जानी आ माइये दे नाल ठुमक ठुमक जानी आ माइये दे नाल ठुमक ठुमक जानी आ माइये दे नाल చల్ తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ గుమ్మని రావాలి దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకడే మత్త నీ కొడుకు కోడలని సొక్కు సాలు సలాయనే అందుకే దేకలే నా కొడుకు సల్ల సల్లాగున్న సందులాసి వట్టడే మత్త నీ కొడుకు అయ్యో సీకటేలయ్యింది సందులోన సలి అట్టెట్ట పడతాడే నా కొడుకు అయ్యో ముట్టడెందే చెయ్యి వట్టడెందే అంత నీ కొడుకు అట్టెట్ట చేస్తాడెందే అంత దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకడే మత్త నీ కొడుకు అయ్యో కోడలని సొక్కు సాలు సలాయనే అందుకే దేకలే నా కొడుకు పెంచిన పూలను పట్టించుకోడత్తా నీ కొడుకు మట్టి పెట్టమంటామని పట్టించుకోలేదే నా కొడుకు అయ్యో కోరి కోరి కొంత పళ్ళు కొందామంటే పళ్ళు కొనడత్తా నీ కొడుకు పండ్లు కొంటే పొద్దు పోతాదేమో అని మళ్ళొచ్చి కొంటన్నాడే కొడుకు పళ్ళు కొంటలేడే పూలు ముట్టలేడే పానమంతా నొప్పి నొప్పి చేస్తాడేందే అంత దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకడే మత్తా నీ కొడుకు కోడలని సొక్కు సాలు సలాయనే అందుకే దేకలే నా కొడుకు గుడిసెలున్నగా గుల్లనియమంటే లొల్లి చెత్తాడత్తా నీ కొడుకు
అని పిలిచి గుల్లడిగితే లొల్లి పెట్టాడాయ నా కొడుకు నే పని మీదుంటేనే లొల్లి లేపి నన్ను గిల్లగిత్తాడత్త నీ కొడుకు పోనీలేవే నీ మీద ప్రేమతోనే గిల్లగిచ్చిందేవా నా కొడుకు లొల్లి చేస్తాడందే గిల్లగిత్తాడందే అత్త నీ కొడుకు నాకెట్ట దొరికినాడే అయ్యో దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకలేమత్తా నీ కొడుకు అయ్యో కోడల నీ సొక్కు సాలు సాలాయనే అందుకే దేకలే నా కొడుకు వస్తుందంటే ఇసన గర్రన్న వట్టి ఊపడే మత్త నీ కొడుకు ఊపి చేతులరిగేనా నీ ఎగలేకపోయినాడే నా కొడుకు ఉడికిచ్చిన బువ్వ మూదిప్పి పెడితే తిరగదిడతాడత్త నీ కొడుకు ఉడికిచ్చిన బువ్వే రోజు తినలేక తిట్ల వంక పెట్ట నా కొడుకు చెర్ర ఊపడందే బుక్క పెట్టడందే ఇప్పుడు దేకి దేకి ఇప్పుడు దేకడందే దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకడే మత్త నీ కొడుకు ఆ కోడల నీ సొక్కు సాలు సాలాయనే అందుకే దేకలే నా కొడుకు గొంతన్న దేకడే నీ కొడుకు కోడల నీ సొక్కు సాలు అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతబడతా అందుకే రాను నే రాను హా రాను గాజాతర రాను రాను నేనా గంగాను రాను గాజాతర నేను రాను నేనా గంగాను మల్లెపల్లిలా మల్లె తోటనే నీ జడలా పూలు అల్లి వెడతనే నల్లగొండలా నక్కిలేసులే నీ మెడలా భలే మెరిసిపోతాయే సాలు అయ్యా సాలు సాలు నీ జుట్ట మాటలు సాలు నీకు కోటలు సాలు నీ జుట్ట మాటలు సాలు నీకు కోటలు రాయ రాయ పిల్ల నీ కంటి మీద రెప్పనయ్యి కడదాకా తోడుంటా రాను రాను పొలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా అందుకే రాను ఏరా నే రాను హా రాను గాజాతర రాను రాను నేనా గంగాను రాను గాజాతర నేను రాను నేనా గంగాను చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు
ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చితనితే నువ్వే నన్నా నానెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసారా నా అసలు పోగేశా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది రరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు మనసు అయిపోతుంది అడిగేది మామని అడిగి మద్దల టం టం సిరిపోయిల మిన్నల అడిగేది రాసపుణ్ణికి అచ్చద టం టం புதுசா ஒரு வெக்கம் முளைக்குது பிடிச்சா ஒரு வெப்பம் வலிக்குது வேட்டி ஒண்ணு சேலையத்தான் கட்டிக்கிட்டு சிக்கி தவிக்குது மாலை டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம் டம் மாலை டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம் டம் మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే ఆట కావాలా పాట కావాలా స్వచ్ఛమైన అచ్చతే నువ్వు బిట్ట కావాలా ఆట కావాలి పాట కావాలి రాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదిట్టా గురువాది నా హాబీ ఊపై ఒళ్ళే చేసే డ్రిల్లే భూగోళం మదిరేలా కదం తొక్కాలే స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా స్వీట్ కావాలి హాట్ కావాలి రాసిస్తే వైజాగ్ నీళ్ళు ప్లాంట్ కావాలి నా కన్ను తీర కత్తి బచ్చ బొబ్బన పోకిరి మీనా కుమారి కన్యాకుమారి సఫారీ వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా సిగ్గులే గున్నా పెట్టి గున్నా గున్నా వస్తావా ముద్దులే పొట్టం కట్టి ధన ధన గిస్తావా వస్తావా వస్తావా
సిరిసిల్ల ఆడున్న అందరూ లాగేసి సిరిసారు తీరే కలపరు
ఒక చిన్న షాలతో చిరు సన్మానం. ఎత్తుండు గండమై కూర్చుండు గాలి ఎత్తుండు గండమై కూర్చుండు గాలి దునాయింది గోలి దునా రాయపోయంటుండు రాసు పెట్టుకుంటుండు రమ్మందునా విన్ని వమ్మందున గాలి గలి ఎత్తుండు గరమైదున సోయిలే కంటుండు సందిద్దున గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గలి ఎత్తుండు కడిసినానంటుండు తల తింటడే గరమై తలే సోయిలే కంటుండు సోబదే కంటుండు సోయినోదో వెంకి సోకున్నదో తిప్పించుకుంటుండు తప్పించుకుంటుండు ఒప్పిద్దునా విన్ని రప్పిద్దునా ఈడైతనంటుండు జోడైతనంటుండు ఇరిసేడునా విన్ని మరుచుందునా తిప్పించుకుంటుండు దింగరోడే తప్పించుకుంటుండు దిక్కలోడే ఒరిచి 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 ఒరిచుకుంటుండు జర్రాగే అంటుండు రానియడే ముందుకోనియడే ఆగమైతంటుండు అక్కడైతంటుండు ఏడేదడో వీడేమిదడో ఆహా ఎట్లయితే గట్లా ఎంబడే ఉండో వెనకరావోయినా వెనకరావోయ్ నీ మీద మనసైతే వరుసైతే కలిసింది ఇడుసుండకై పిల్లగా కలిసుండకు నాగు పాము కోపముడే సేగు పోగు పిరిగోడే అగ్గగు 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 కొమరిల్లి మల్లన్న కొలిసి మొక్కుతున్న గంట చూడే మమ్ము జంటదే అయ్యేది మల్లన్న ఆశతో మొక్కుతున్న అని కలిసి తప్ప చూపరాదే పర్వతల మల్లన్న పప్పకి కడతాను మరో భోగే మమ్ము గలపరాదే ఎములాడ రాజన్న కోడేది కడతాను ఎంబడుండే గాని విలువరా ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే నువ్వు ఈ లోకంలో లేనలేవే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్త
అత్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్నని కాలే కాటికి పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే నీ పెదవుల సిరునవ్వుల్ని పూసే పోతానే జిల్లడి చెట్టుతో పెళ్లి చేసేస్తున్నారే నీ తలపై తలువాలు నే పోసే పోతానే వెళ్ళిపోతున్న ఇల్లు ఇడుపును అంతా ఇడిసి మళ్ళొస్తాను రాను నీ తోవల నేడే నడిసి బదురంగుండే నువ్వు మళ్ళొస్తాను రాను నవ్వు నన్ను చూసి ఒకసారి నువ్వు